కాకినాడ గాంధీనగర్లో వేంచేసి ఉన్న శ్రీ మరకత మణికంఠ పీఠం 12వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వార్షికోత్సవం పురస్కరించుకుని పీఠం వద్ద సహస్ర కలశాభిషేకం కార్యక్రమం వైభవంగా జరిపించారు. పీఠం వ్యవస్థాపకులు నందమూరి వినోదస్వామి ఆధ్వర్యంలో జరిగిన శోభాయాత్ర కార్యక్రమంలో తొలుత గరగ నృత్యాలు, కోలాటాలు, నాట్యాచార్య కృష్ణకుమార్ శిష్య బృందం నాట్య ప్రదర్శనలతో వైభవంగా జరిగింది. అనంతరం గాయత్రి కళ్యాణ మండపంలో అయ్యప్ప స్వామి లక్షార్చన కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అయ్యప్ప భక్తులతో ప్రాంగణం శరణఘోషతో మారుమ్రోగింది. ఈ సందర్భంగా పీఠం వ్యవస్థాపకులు నందమూరి వినోదస్వామి మాట్లాడుతూ శ్రీ మరకత మణికంఠ పీఠంలో ప్రతి ఏటా వార్షికోత్సవాలను పురస్కరించుకుని శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈరోజు మరకత మణికంఠ పీఠం స్థాపించి 12 సంవత్సరాల సందర్భంగా కేరళ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి శబరిమల మేలుశాంతితో ఉదయం సహస్ర కలశాభిషేకం, అనంతరం షట్కోణ పూజ స్వామిలి ఇష్టసిద్ధికై, సాయంత్రం శోభాయాత్ర అనంతరం లక్షార్చన జరుగుతుంది. స్వాములందరూ వచ్చి పాల్గొనవలసిందిగా కోరుతున్నాం.